మాలీవుడ్ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో కస్టమ్స్ ఆఫీసర్ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ స్టార్ హీరోలు భూటాన్ నుంచి లగ్జరీ వెహికల్స్ అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ నుమ్కోర్ పేరుతో కేరళ వ్యాప్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేయడానికి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అని చెప్పి భూటాన్ నుంచి అక్రమంగా లగ్జరీ వెహికల్స్ దిగుమతి చేశారని ఇన్ఫర్మేషన్ రావడంతోనే కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న ఈ వెహికల్స్ ని స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వీరికి శిక్ష పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా ఫుల్ సక్సెస్ లో ఉన్న పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో చూడాలి మరి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో RC-17 కి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ పుష్ప సిరీస్ల తర్వాత చేస్తున్న మూవీ ఇదే కావడంతో RC-17 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో చెర్రీకి జోడీగా ఎవరు నటిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చెర్రీతో నటించే హీరోయిన్ ఫైనల్ అయిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ని చెర్రీకి జోడీగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ నిరాశగా కనిపిస్తున్నారు. కారణం, టాలీవుడ్ లో కృతి చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బాలీవుడ్ లో కూడా కృతి సనన్ కి సరైన హిట్ లేదు. అలాంటి ఫ్లాప్ హీరోయిన్ ను సుక్కు ఫైనల్ చేయడం మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఎట్టకేలకి గుడ్ న్యూస్ చెప్పేసింది. విక్కీ కౌశల్, కత్రినా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్. 2021లో పెళ్లి చేసుకున్న ఈ జోడీ 4 ఏళ్ల తర్వాత పేరెంట్స్ కాబోతున్నారు. గత కొన్ని నెలలుగా కత్రినా ప్రెగ్నెంట్ అని వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా కత్రినా అఫీషియల్ గా అనౌన్స్ చేసి బేబీ బంప్ ఫోటోస్ ను కూడా షేర్ చేసింది. మా జీవితంలో అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నామని పోస్ట్ చేసింది కత్రినా. దీనితో బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు విక్కీ అండ్ కత్రినా దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నారు. విక్కీ ఫ్యాన్స్ అయితే అప్పుడే సంబరాలు కూడా మొదలు పెట్టేశారు. రామ్ గోపాల్ వర్మ ఏం పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ఇప్పుడు కూడా వర్మ పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఒకే ఒక్క పోస్ట్ తో ఈసారి మెగా ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు వర్మ. చిరంజీవి ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అదే పోస్ట్ ను వర్మ రీషేర్ చేసి చిరు పవన్ కాంబోలో మూవీ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వర్మ లాంటి దర్శకుడు కూడా ఈ కోరిక కోరటం మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. మెగా ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఇదే కోరుకుంటున్నారు. వర్మ చిరు పవన్లను ఉద్దేశించి మీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మెగా పవర్ జోష్ నింపినట్లు అవుతుంది. ఆ మూవీ ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుందని ఆయన పేర్కొన్నారు. తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న మిరాయ్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మిరాయ్ లో వైబుందిలే సాంగ్ మిస్ అవడంతో సినీ ప్రియులు, ఫ్యాన్స్ నిరాశ చెందారు. మిరాయ్ రిలీజ్ కి ముందే వచ్చిన ఈ పాట వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ కూడా పొందింది. కానీ ఈ పాట సినిమాలో లేకపోవడంతో అంతా నిరాశ చెందారు. దీంతో వైబుందిలే పిల్ల పాట సినిమాలో యాడ్ చేసేశారు. సెప్టెంబర్ 23 నుంచి మిరాయ్లో వైబుంది పిల్ల పాటను చూడొచ్చని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.